ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా మరి ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి కేకలు వేస్తా ఉన్నది. ఆ కేకలు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమెను ఆటంకపరిచారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆమె చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి యొక్క మాటలు కానీ వారు అనేటువంటి వారి యొక్క ప్రవర్తన వైపు కానీ ఆమె తన దృష్టిని పెట్టలేదు, కానీ ప్రభువు వైపు తన దృష్టిని పెట్టి ఉన్నది. ప్రభు తప్పకుండా తన కేకలను వింటాడు, తప్పకుండా మరి తనకు జవాబునిస్తాడు, తన జీవితంలో ఒక కార్యం జరిగిద్దని గొప్ప విశ్వాసంతో ఆమె వెంబడిస్తూ ఉన్నది. యేసు ప్రభువు ఆగి ఆమెను దగ్గరకు పిలిచి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలకు వేసేటువంటి రొట్టె ముక్కను మరి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదన్నప్పుడు ఆమె మాట్లాడిన మాట, బల్ల మీద నుండి పడేటువంటి ముక్కలు కూడా, పిల్లలు తిన్న తర్వాత పడ్డ ముక్కలు కూడా కుక్క పిల్లలు తింటాయని ఆమె ఎంతగానో తను తగ్గించుకొని ప్రభు ఎదుట ప్రార్థన చేసింది. నిజంగా ఆ యొక్క గొప్ప విశ్వాసంతో కూడిన కేకలు, తగ్గింపుతో కూడినటువంటి ఆ ప్రార్థన ప్రభువుకి ఎంతో ఇష్టమైంది. కాబట్టి అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టుగా నేను చూచి ఉండలేదు అంటాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మరి తన యొక్క కుమార్తెలో ఉన్నటువంటి దెయ్యము నుండి మరి విడుదల కలగాలనేటువంటి ఆశతో ఆమె కేకలు వేసింది. మరి ఈ రోజున కూడా చాలా మంది యవనస్తులైనటువంటి పిల్లల్లో, ఆడపిల్లల్లో, మగ పిల్లల్లో దేవుని మాటకు లోబడకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా ఎన్నో మార్లు అనేక రకాల దెయ్యాలు బట్టి పీడించబడుతూ ఉన్నారు. అంటే శారీరకంగా దెయ్యం పడితే అది వదిలించవచ్చు, కానీ మరి ఆధ్యాత్మిక జీవితాల్లో అనేక మంది మరి గర్వం అనే దెయ్యంతో, తాగుబోతుతనం అనే దెయ్యంతో, వ్యభిచారం అనే దెయ్యముతో, దొంగతనం అనేటువంటి దెయ్యాలతో, పేకాట ఆడేటువంటి దెయ్యము, అదొక దెయ్యం, భయంకరమైనటువంటి దెయ్యాలతో, బూతులు మాట్లాడే దెయ్యము, మరి అనేక రకాలైన దెయ్యాలు పిల్లలను పట్టి పీడిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకొని కేకలు వేయాలి. అవి ప్రార్థన కేకలుగా ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు మాట వినకుండా తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు, నేను కాలేజీకి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను అంటూ ఉన్నప్పుడు వారికి దెయ్యం పట్టిందని అర్థం. నేను మందిరానికి రాను అంటున్నప్పుడు అది మందిరానికి రానటువంటి దెయ్యం, పాట పాడినటువంటి దెయ్యం, ప్రార్థన చేయనటువంటి దెయ్యాలు కొంతమందికి పట్టి పీడిస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి సమయంలో కూడా తల్లిదండ్రులుగా మరి ప్రార్థన కేకలు వేసినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు తప్పకుండా ఆ దెయ్యముల నుండి విడిపించి మరి ప్రభువు వారిని బాగు చేయగలడు. కాబట్టి ఈ స్త్రీ తన కుమార్తెలో ఉన్నటువంటి దెయ్యము నుండి విడుదల కలుగుట కొరకు మరి గొప్ప విశ్వాసముతో ప్రార్థన కేకలు వేసింది. తన కుమార్తె స్వస్థపరచబడ్డది, బాగుపడ్డది. తన కుమార్తె తాను ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు దేవుని కొరకు జీవించగలిగారు. కాబట్టి ఈ రోజున నీ పరిస్థితులు, నీ స్థితిగతులు, నీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల యొక్క పరిస్థితులు ఎలాగున ఉన్నప్పటికీ కూడా ఈ కనాను స్త్రీ వలె నీవు ప్రార్థన కేకలు వేయగలిగితే, గొప్ప విశ్వాసముతో ప్రార్థించగలిగితే, ఎంతమంది ఆటంకపరిచినా నువ్వు ప్రభువు కొరకు పరుగులెత్తగలిగితే, నిజముగా తగ్గించుకొని ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన కేకలు దేవుడు విని గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ భర్త విషయమై, నీ పిల్లల విషయమై ప్రభువు చేయబోచున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.